మేడం మీరు చెప్పండి అసలు ఎందుకు నోటీసులు ఇవ్వడం జరిగింది, ఎందుకు దీని గురించి ఇష్యూ చేస్తున్నారు? సార్ మాకు ఒక 1 వీక్ బ్యాక్ ఆడియో దగ్గర నుంచి మాకు పేపర్ నోటిఫికేషన్, పర్సనల్ నోటీసులు కాదు, 80 నెంబర్ సర్వే, 90 నెంబర్ సర్వే, ఇవి మన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ అక్విజిషన్ కోసము అని నోటీస్ జారీ చేశారు. ఇమీడియట్ గా జీబీఎం కండక్ట్ చేసుకున్నాము, ఓనర్స్ అందరం మాట్లాడాము. మాకు విల్లింగ్ లేదు, మా ఇల్లులు ఇవ్వడానికి మేము రెడీగా లేము. ఎందుకంటే ఇది పట్టా ల్యాండ్, ప్రతి ఒక్క ట్యాక్స్లు కడుతున్నాము, గవర్నమెంట్ లోన్ ఉంది, గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్నాము, మన దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు ల్యాండ్ ఇవ్వాలి? ఒక అభివృద్ధి పథకం ముందు పెట్టినప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి నీ ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్ని తెలుసుకున్నాక నువ్వు స్టార్ట్ చేయాలి. నీ డిపిఆర్ ఇప్పటి వరకు లేదు, డైరెక్ట్ లాస్ట్ స్టెప్ వేస్తా ల్యాండ్ మీద పడతా అనేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో మేము 1 వీక్ నుంచి మేము శాంతియుతంగా పోరాటం చేసుకుంటున్నాం మీడియా మిత్రులు అందరి హెల్ప్ తోటి. మా సైడ్ న్యాయం ఉంది అని చెప్పేసి మీరందరూ స్వతంత్రంగా కూడా వచ్చి మా కోసం హెల్ప్ చేస్తున్నారు. అట్లాంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్నటికి నిన్న ల్యాండ్ అక్విజిషన్ కాస్త బఫర్ జోన్, నిన్నటికి నిన్న జనాలందరికీ అంటే మాకు ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి అని చెప్పేసి మమ్మల్ని తప్పు అని చూపించడానికి వాళ్ళ పర్సనల్ ఛానల్స్ అన్ని, పేటిఎం బ్యాచెస్ అన్ని కూడా మా మీద దుమ్ము పోసే ప్రయత్నాలే చేస్తున్నాయి. ఆ దుమ్ము పోసే ముందు వచ్చి నువ్వు ఇక్కడ చూడు, సొసైటీకి వచ్చి అన్ని కనుక్కో, డాక్యుమెంట్స్ అన్ని చూడు, మేము కరెక్ట్గా ఉన్నామా లేదా. మాది బిల్డింగ్ 2010కి ముందే ఆక్యుపైడ్ అయ్యింది, చాలా మంది వచ్చి ఉంటున్నారు. అప్పుడు 9 మీటర్సే బఫర్ జోన్. ఇప్పుడు 2012 తర్వాత మనకి బఫర్ జోన్ అనేది 50 మీటర్స్ పెట్టారు. అప్పుడు మీరు పెట్టుకోండి, పెట్టిన తర్వాత మరి ఇందులో ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? గవర్నమెంట్ అఫీషియల్స్ కి తెలీదా? ఇది బఫర్ జోన్ లో ఉన్న బిల్డింగ్ అయితే నువ్వు 2012 నుంచి 26 వరకు నిద్రపోతున్నావా? కాంగ్రెస్ గవర్నమెంటే కదా మాక్సిమం ఉండింది 2012 నుంచి. మధ్యలో వేరే పార్టీలు వచ్చినాయి, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే కదా బఫర్ అనేది డిసైడ్ అయింది. అప్పటి నుంచి ఇందులో రిజిస్ట్రేషన్స్ ఆపేయాలి కదా, అప్పుడే మమ్మల్ని వెకెట్ చేసి పొమ్మనాల్సింది కదా. మా దగ్గర నుంచి ఎస్బీఐ ఎందుకు లోన్స్ అమౌంట్ తీసుకుంటుంది ఎవ్రీ మంత్? మరి ఇవన్నిటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఆల్ ఆఫ్ ఎ సడన్ బఫర్ జోన్ ఎందుకు వచ్చింది? ఓకే అండి, బఫర్ జోన్ వచ్చింది, ప్రతి ఒక్క సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. అక్కడ ప్రాబ్లం ఏంది? దానివల్ల నిజంగానే మాకు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయితే మేమే వచ్చి అడుగుతాం కదా. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ 2.5 years లోనే ఎందుకు వచ్చింది? లాస్ట్ ఇయర్ అన్ని వర్షాలు పడ్డాయి, అప్పుడు కూడా మాకు ఒక చినుకు కూడా లోపలికి రాలేదు, ఒక వాటర్ డ్రాప్ కూడా లోపలికి రాలేదు. మాది ఎంత హైట్ లో ఉండింది బిల్డింగ్? ఎందుకు బఫర్ జోన్ అని మమ్మల్ని ఇట్లా మ్యానిపులేట్ చేయడము, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం? ప్రభుత్వానికి క్లారిటీ లేదు ఇది బఫర్ జోనా ల్యాండ్ అక్విజిషన్ అనేది. ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారో తెలియదు. చిన్న పిల్లలు 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళ భవిష్యత్తును తుంగలో దొక్కేస్తున్నాడు, ఆయన ఉక్కు పాదం మోపుతున్నాడు. నవ తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందండి? తెలంగాణ కోసం అన్ని సంవత్సరాలు పోరాటం చేశాం మనము, సాధించుకున్నాక ఈయనొచ్చి బకాసురుడు అన్న తిండి కోసం జనాలను తిన్నాడు, ఈయన భూమి కోసం జనాలను చంపేసుకొని తింటున్నాడు. ఇలాంటి భూబకాసురులను మేము కోరుకున్నది సామాన్య ప్రజలు ఎందుకోసం అండి? డెవలప్మెంట్, అభివృద్ధికి అర్థమైనా తెలుసా అసలు ఈ లీడర్స్ కి? ఒక్కరికన్నా ఉపయోగపడుతున్నాడా? 2.5 సంవత్సరాల నుంచి ఒక్క సంక్షేమ పథకం లేదు, నన్ను కోస్తే రక్తం బొట్టు తప్ప ఏం లేదన్నాడు. అదే పార్టీకి ఏమో గాంధీ వాళ్ళు పాపం చాలా పూరండి, అడుక్కు తింటున్నారు నిజంగా లిటరల్ గా. వాళ్ళకి కార్యకర్తలు లక్షల కోట్లు ఫండ్ రేజ్ చేసి ఇవ్వమంటారు. అది గాంధీ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వాలి? ప్రజల కోసం 1,00,000 కోట్లు నువ్వు నీ కార్యకర్తల దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ డెవలప్ చేసి చూపించి ఈ రోజున మేము సంతోషంగా నెత్తిన పెట్టుకొని పూజిస్తామండి ఆయన్ని. రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదంటారు, 5,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ కడతా అని చెప్పేసి అంటారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు దీన్ని ఎట్లా చూడాలనో, అసలు పిచ్చి ప్రభుత్వం అనేది కూడా మాకు అర్థం కావట్లేదండి. జనాలకు ఇవ్వడానికి, అభివృద్ధి చేయడానికి నీ దగ్గర పైసలు లేవన్నప్పుడు 5,000 కోట్ల అప్పు మా నెత్తి మీద రుద్ది అది ఎందుకండి? దేని వల్ల? నాలెడ్జ్ హబ్ అంటాడు, బోట్లు అంటాడు. బోట్లు తిరగకపోతే మనం ఏమైనా చచ్చిపోతున్నామా? బ్రతికే ఉన్నాగా. ఎవరికి లాభం లేదు, యూత్ కి లాభం లేదు, ఏజ్డ్ పీపుల్ కి లాభం లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి లాభం లేదు, చిన్న పిల్లలకి లాభం లేదు. మంచి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ని మంచిగా డెవలప్ చేయి, 10 మంది పేద ప్రజలకు యూజ్ అవుతుంది. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మీద ఫండ్ పెట్టు, ప్రైవేట్ స్కూల్స్ అన్ని బంద్ చేయిపోయి. ఫారిన్ కంట్రీస్ లో ప్రైవేట్ స్కూల్స్ నడుస్తాయి అండి, గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తున్నాం మనం. ఇక్కడ కూడా అట్లా తయారు చేయి, అది అభివృద్ధి అంటారు. అంతేగాని 5,000 కోట్లు జనాల నెత్తి మీద రుద్దడం అభివృద్ధి అండి?